జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. ఏంటండి? స్వకీయ సాంపత్యమగుతారటండి. స్వకీయ సంపద. ఈ మాట చాలా లోతైన మాట అండి. మీరు దాన్ని ఆలోచించగలిగితే, మనమే గనక ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగితే మన ఎవరి ఆస్తి అయిపోతామట? దేవుని ఆస్తి అండి. మన ఆస్తిని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడతామో దేవుడు తన పిల్లలను అంత జాగ్రత్తగా కాపాడుతాడట. మన ఆస్తిని కాపాడుకోవడం విషయంలో మనం ఎంత జాగ్రత్త పడతామో తన పిల్లల్ని కాపాడుకోవడానికి అంత జాగ్రత్త పడతాడటండి. ఎందుకంటే మనము ఆయన మాట విని ఆయన నిబంధన అనుసరిస్తే ఆస్తిలాగా కాపాడుకుంటాడటండి దేవుడు. మనం ఎవరి ఆస్తి అయిపోతామట? దేవుడు